పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ పౌరులను భయభ్రాంతులకు గురిచేస్తున్న రౌడీ షీటర్ తలవరస విజయబాబుపై పీడీ యాక్ట్ నమోదు చేయడం జరిగిందని తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు తెలిపారు. శుక్రవారం 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. తమిళనాడుకు చెందిన తలవరస విజయబాబు 30 ఏళ్ల క్రితం బ్రతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చి రౌడీ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండేవాడని, తల్లిదండ్రుల ద్వారా సక్రమ ప్రవర్తన లేకపోవడంతో చదువుకోకుండా చెడు స్నేహాలకు, చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారని డీఎస్పీ జనార్దన్ రావు అన్నారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయబాబుపై గతంలో ఫోక్సో కేసు, మహిళపై దౌర్జన్యం చేసిన కేసులు, కొట్లాట కేసులు, హత్యాయత్నం కేసులు ఉన్నాయని ఆయన చెప్పారు. ఇతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఉందని, తప్పించుకుని తిరుగుతున్నాడని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పీడీ యాక్ట్ నమోదు చేయడం జరిగిందని చెప్పారు. తలవరస విజయబాబు తమిళనాడు నుండి తెనాలి రావడంతో అదుపులోకి తీసుకున్నామని ఆయన చెప్పారు. ఇతన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నామని, అక్కడ 6 నెలల పాటు జైల్లో గడపాల్సి ఉందని ఆయన అన్నారు. ప్రవర్తన మారకపోతే మరో 6 నెలలు జైలు జీవితం తప్పదని ఆయన చెప్పారు. అలాగే పట్టణంలో రౌడీ షీటర్ల ప్రవర్తన మార్చుకుని సక్రమంగా ఉండాలని, లేకపోతే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. ఈ సమావేశంలో సిఐ రమేష్ బాబు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అతని పేరు తలవరస విజయబాబు అలియాస్ అప్ను అనే అతను ఇక్కడ రౌడీ షీటర్గా 2020 నుంచి చాలామణి అవుతున్నాడు. ఈరోజు అతని మీద గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారు మాకు పీడీ యాక్ట్ ప్రయోగించడానికి అనుమతి ఇచ్చారు. ఈ పీడీ యాక్ట్ ప్రకారం ఇతని మీద ఈ పీడీ యాక్ట్ మేము పెట్టింది ఏంటంటే, ఇతనికి 2018లో ఒక రేప్ కేసు పోక్సో అంటే ఒక మైనర్ బాలికని రేప్ చేసిన కేసులో 2018లో జైలుకి వెళ్ళి వచ్చాడు. తర్వాత జైలుకి వచ్చిన తర్వాత 2020 నుంచి ఇతను నేర చరిత్ర స్టార్ట్ అయ్యింది. ఇతను 4 బ్యాచ్గా చేసుకోవడం, పబ్లిక్గా రోడ్ల మీద ఎవరిని పడితే వాళ్ళని కొట్టడం, అవి వీడియోలు తీయడం, వాట్సాప్లో పెట్టి బెదిరించడం, ఈ విధంగా అతను మొత్తం టోటల్గా 2018 నుంచి నేర చరిత్ర స్టార్ట్ అయిన అతను 2021లో 2 కేసులు, 2022లో 3 కేసులు, 2023లో 5 కేసులు, 2024లో 2 కేసుల్లో ఇతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇందులో ఎక్స్టార్షన్ కేసులు ఉన్నాయి, 307 కేసులు ఉన్నాయి, మైనర్ బాలికలను వేధించిన కేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము ఒక రికార్డు డెవలప్ చేసి కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. దాని మీద మాకు ఇతని మీద ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ యాక్ట్ కింద మాకు అనుమతి ఇచ్చారు. ముఖ్యంగా ఈ ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ యాక్ట్ అంటే ఇతన్ని మనం డైరెక్ట్గా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ఫర్దర్గా ఎటువంటి నేరాల్లో ఇన్వాల్వ్ కాకుండా, నేరాలు చేయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి ఇతన్ని రాజమండ్రి సెంట్రల్ జైలు తరలించడం జరుగుతుంది. ఇతను మినిమం 6 నెలలు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కేసులో ఈ యాక్ట్ ప్రకారం ఉంటాడు. తర్వాత అతని ప్రవర్తన బాగుంటే ఉంటాడు, లేదంటే ఇంకో 6 మంత్స్ ఎక్స్టెండ్ అవుతుంది. ఇది ముఖ్యంగా తెనాలి సబ్ డివిజన్ పరిధిలో రౌడీ షీటర్లకి హెచ్చరించేది ఏంటంటే, మాకు రౌడీ షీటర్ ఉంది, మాకు అదేదో డిగ్రీలో చాలామంది ఫీల్ అయ్యే పరిస్థితులు లేవు. మీరందరూ ఎటువంటి పరిస్థితుల్లో నేరాల్లో ఇన్వాల్వ్ అయినా కఠినమైన చర్యలు తీసుకుంటాం. తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిమ్మల్ని బైండ్ ఓవర్ చేయడం జరిగిన రౌడీ షీటర్, ఒక రౌడీ షీటర్ని బైండ్ ఓవర్ చేసాం ఎంఆర్ఓ గారి దగ్గర, ఫర్దర్గా ఎటువంటి నేరం చేయకుండా ఉండడానికి. అతను మరలా ఒక కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు, క్రిమినల్ కేసులో. దాని మీద అతను బౌండ్ ఓవర్ని మరలా ఎంఆర్ఓ గారి దగ్గర ఫోర్ఫీట్ చేయడానికి పెట్టడం జరిగింది. అతను 2 లక్షలు బౌండ్ ఓవర్ అయ్యి ఉన్నాడు. ఆ 2 లక్షల రూపాయలు కట్టమని ఎంఆర్ఓ గారి దగ్గర అతను ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అతను ఆ డబ్బులు కట్టలేకపోతే తెనాలి మండల తహసీల్దార్ గారు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాలో అతనికి 1 నెల రోజులు జైలు విధించి అతన్ని బాపట్ల సబ్ జైల్లో పెట్టడం జరిగింది. ఈ విధంగా మీరు బైండ్ ఓవర్ అయినా ఏం కాదులే, పీడీ యాక్ట్ అంటే ఏం కాదులే అనే పరిస్థితులు లేవు. మీరందరూ కూడా సక్రమంగా మెరిగి మీరు మంచిగా ఉండి మీ రౌడీ షీట్లు తీపించుకొని ఎటువంటి నేరాల్లో ఉండకుండా ఉంటేనే మీ పరిస్థితులు బాగుంటాయి. లేని అట్లా అందరి మీద కూడా ఇదే రకమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ శాంతి భద్రతల విఘాతం కలగకుండా చూసుకోవడం అనేది ప్రభుత్వ ప్రథమ కర్తవ్యంగా ఉంది. దీన్ని మీ అందరి పత్రికాముఖంగా కూడా మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతుంది.